अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः. మొత్తం నయనార్లలో ఆ తమిళనాట ఉన్నటువంటి క్షేత్రం, మనం ఇప్పుడు తమిళనాడు తెలుగునాడు అని పేర్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు భారతదేశంలో ఈ విభాగాలు లేవు. ఇది బాగా తెలుసుకోవాలి. లింగ్విస్టిక్ బేసిస్ మీద విభాగాలు చేసినప్పుడు రాష్ట్రాలు వచ్చాయి. అయితే ఒక ప్రాంతంలో ఒక భాష వారు ఎక్కువ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఇది రాష్ట్ర విభజన కాకముందే అదే తమిళనాట ఆ తమిళ దేవులను కొలుచుకుంటూ ఎంతమంది తెలుగు వాళ్ళు లేరండి. ఒక త్యాగయ్య ఎక్కడి నుంచి వచ్చాడు మర్చిపోవద్దు. తిరువయ్యారు తిరువూరూరు ఎక్కడ, అదేవిధంగా శ్యామశాస్త్రి గారు ఎక్కడ. ఇప్పటికీ కాంచీపీఠం రాజముద్ర తెలుగు భాషలోనే ఉంటుంది. అన్ని కలిసే బ్రతికేవి అప్పుడు. అయితే ఎవరి భాషాభిమానం వారికి ఉంటుంది, ఎవరి భాషా సంపద వారికి ఉంటుంది. అది కాదు గొప్ప విషయమే. అది చూసి గర్వించడం కూడా చాలా మంచిదే. ఎందుకంటే తన సంపదను చూసి గర్వించకపోతే ఎక్కడ కాపాడుకుంటాం? ఆ గర్వం ఉండాలి. కానీ ఇతరులను తక్కువ చేయకూడదు. అంతే. ఇక్కడ అదే ప్రతి భాషలోనూ గొప్పవారు ఉన్నాను ఏ పూట కాపోడు చెప్తున్నాం. అందుకని తెలుగు ఆయన కూర్చుని తమిళం గురించి చెప్తారేంటండి అని మళ్ళీ ఆగ్రహించొద్దు. మేము శివుడి గురించి చెప్తున్నాం. శివభక్తులు ఎవరైనా సరే గొప్పవారు. అదే విషయంలో మనం ఇక్కడ ప్రస్తావన చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ దీన్ని బట్టి భారతదేశం భాషల పేర్లతో ఇంకొక పేరుతో విడివిడిగా కనబడుతున్నా, ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణం ఉన్నా అంతా ఒకే హృదయం అనేటువంటి భావం ఉత్తరాదిలో ఉన్న కాశీక్షేత్రంలో కూర్చుని తెలుగువారు తమిళ భక్తుల గురించి చెప్పినప్పుడు తెలుస్తుంది. ఈ విభాగాలు తర్వాత వచ్చాయి, అప్పుడు లేవు కదా. ఇది గమనించవలసినటువంటి అంశం. అందుకే ఈ క్షేత్రములు ఆయన తిరుగుతున్నవాడు చూస్తూ ఉంటే ఈ మహానుభావుడు చేసిన క్షేత్రయాత్ర ఇతర నాయనార్లు ఎవరు చేయలేదండి. అందుకే ఈ నాయనార్ గురించి ప్రత్యేకంగా రచించాడు సెక్యులర్ కూడా. ఉపమన్యు మహర్షి కూడా కొన్ని అధ్యాయాలు ఈయన గురించి వివరించాడు. ఎవరి గురించి? వాగీశుని గురించి. ఎన్ని క్షేత్రములు! అందులో తిరువన్నై నల్లూరు, పైగా అమత్తూరు, తిరుక్కోవలూరు ఇవన్నీ చూస్తూ పెన్నాగడం అనే క్షేత్రానికి చేరాడు. దీన్ని సంస్కృత పిణ్యాఘటం అంటారు. ఈ పేర్లు రాసుకుంటే ఇప్పటికీ తమిళనాట ఈ క్షేత్రములు అత్యద్భుతమైన శోభతో పల్లవులు చోళులు మొదలైన వారు నిర్మించిన భవ్యమైన మందిరాలతో ఉన్నాయండి. అనేక రకాల దాడులు జరిగినా కాపాడబడ్డాయంటే అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడున్న అనేక మంది భక్తుల యొక్క మహిమ చేత పరమేశ్వరుడు వాటిని కాపాడుకున్నాడేమో అనిపిస్తుంది. అలాంటి భవ్యమైన క్షేత్రములు చూస్తూ క్రమంగా పిణ్యాఘటం చేరాక ఊర్లో శివాలయానికి వెళ్ళాడు. అక్కడ శివునిపై అద్భుతమైన కీర్తనలు చేశాడు. చేసి స్వామి ఏం కావాలయ్యా అని అడిగాడు. ఎప్పుడు లేదు ఈ శివుడు. ఏం కావాలి? నీ గురించి పాడుతూ తిరుగుతున్నాను, కానీ నువ్వు నాకు దీక్షనివ్వాలి అన్నాడు. నిన్ను అనుగ్రహించినప్పుడే దీక్షనిచ్చాను కదా అంటే, కాదయ్యా నీ చిహ్నాలు నాకు కనబడాలి, నా శరీరంపై ఏదో గుర్తులు వేయాలి, నువ్వు చిహ్నాలు లాంటివి వేయాలి అనగానే శివుడు సంతోషించి ఎవరికి సైగ చేశాడు. కనబడకుండా ప్రమదగణాలు కొన్ని వచ్చి ఈయన భుజాలపై చెరి యొక్క భుజంపై ఒక భుజంపై వృషభ చిహ్నాన్ని, ఇంకో భుజంపై శూల చిహ్నాన్ని పెట్టే. వృషభము శూలము అంటే అవి చూడగానే మురిసిపోయాడు. నేను శివుని వాడను అనేటువంటి భావం మరింత కనబడేట్టుగా చెరగని చెదరని 2 చిహ్నములు ఆయనకు లభించాయి. అది పిణ్యాఘటం అనే క్షేత్రంలో ఆయనకు లభించింది. అప్పుడు ఆయన చేసిన పద్యమాలికని తిరువృత్తం అని అంటారు. ఆ వృత్తముతో ఆయన కీర్తించాడు. అటుపై అక్కడి నుంచి వెళుతూ మరికొన్ని క్షేత్రములు ముదుకుడ్రం అంటే వృద్ధాచలం, దీని విరుద్ధాచలం అని కూడా అంటారు. అది విరుద్ధాచలం కాదు, అది వృద్ధాచలమే. విరుద్ధాచలం అని వాళ్ళు పదాలను అలా విరిచి చదివే ఆ సంప్రదాయం ప్రకారంగా అది వృద్ధాచలమే.
అలాగే నీవాక్కాయ్, తిరుప్పలియూర్ ఇలాంటివి చూస్తూ చిదంబరానికి చేరుకుంటున్నాడు. అక్కడికి వచ్చేటప్పటికల్లా భక్తులకు కలిగే ఆవేశం వేరండి. ఇక్కడ అన్ని క్షేత్రములు గొప్పవే, కానీ ఆ చిదంబరం వచ్చేటప్పటికల్లా పరమానందంతో ఆయన వస్తూ ఉంటే వాగీశుడు వస్తున్నాడని ఎవరు చెప్పారో కానీ ఆ చిదంబరంలో ఉన్నటువంటి దీక్షితులు కానీ వారందరూ అతడు స్వాగతం పలికారు. మనం మునిపే చెప్పుకున్నాం, ఇక్కడ వర్ణము వర్గము కాదు, భక్తికి ప్రాధాన్యమే. కనుక ఇతడు 4వ వర్ణం వాడైనప్పటికీ శివభక్తిలో పదిగములు చెప్తూ జ్ఞానాన్ని కలిగిస్తూ అన్యమతాన్ని ఖండన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వేదవేత్తలు విప్రోత్తములు కూడా తనను ఆదరించారు. ఇది సనాతన ధర్మం యొక్క స్వరూపం. ఇది తెలియక లేనిపోని వైషమ్యాలు ఆక్రమించి మర్యాదలు అతిక్రమించి ఆ కక్షలతో కొట్టుకుంటూ ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు ప్రస్తుత కాలంలోనే తప్ప నిజంగా ఆ వర్ణధర్మములు ఉన్న రోజుల్లో ఈ వైషమ్యాలు లేవండి. పరస్పర గౌరవాలు ఉన్నాయి. పైగా శివభక్తుడు అయినంత మాత్రమున అతని యొక్క పలుకులు ఆ జ్ఞానం చూసి అందరూ ఆదరించట్లేదు, అతన్ని అందరూ ఆదరిస్తున్నారు, పండితులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు రాబోయేటటువంటి సంఘటనలో మహాజ్ఞాని అయినటువంటి శైవ విప్ర కుటుంబంలో పుట్టిన జ్ఞాన సంబంధితుడిని ఆదరంగా చేరదీస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ధర్మ ప్రతిష్టాపన చేస్తారు. ఇది సనాతనం గొప్పతనం. మొత్తానికి వాగీశుని చరిత్ర అత్యంత అద్భుతమైనది. మొత్తానికి అతడు చిదంబరం చూడగానే హరహర శివశివ అనే నామములు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించేలా క్షేత్రంలోకి ప్రవేశించాడు. ఇక్కడ అంత ఆనందంగా అందరూ స్వాగతం పలుకుతున్నారు. పైన వస్తున్నాడన్న వార్త ఆ ఊరు నుంచి ఊరికి, ఈ ఊరు నుంచి ఊరికి అలా వ్యాపించిపోవడంతో సరిగ్గా ఊరు పెలుమేర నుంచే అక్కడున్న భక్తులందరూ కూడా కల్లాపి చల్లి, దుమ్ము రేగకుండా మార్గాల్లో కల్లాపి చల్లి తోరణాలు కట్టి స్వాగతం పలికెట్టి మహానుభావునికి. ఆయన పులకాంకితుని వచ్చి నటరాజస్వామిని ఆ కనక సభాపతిని చిత్సభలో దర్శించి 2 చేతులు దోయిలించి స్వామిపై పదిగములు పరంపరగా కీర్తించాడు ఆయన. అవి రకరకాల వృత్తాలు, ఆ వృత్తాల పేర్లు చెప్తున్నారు ఇక్కడ. విరుట్టా తిరుమలై నెరిసై మురై అనే వృత్తములు, అంటే మనకు ఎలాగైతే తేటగైతే ఆట వెలది ఇత్యాదులు చెప్తూ ఉంటారో అలాంటివి. అయితే ఇవి గానయోగ్యమైన వృత్తములు. అలాంటి వృత్తములతో కీర్తన చేశాడు. ఇందాక మనం తమిళంలో కొన్ని క్షేత్రాలు చెప్పుకున్నాం. వాటి సంస్కృతంలో మధ్యార్జనం, మయూర క్షేత్రం, కుంభకోణం, ఛాయావనం, శ్వేతవనం, వటారణ్యం, శ్రీవాంఛం, ఇవి ఆ క్షేత్రముల్లో కొన్ని పేర్లు. ఇందులో ఎన్ని క్షేత్రాల పేర్లు కనబడతాయో. మొత్తానికి చిదంబర స్వామిని చూస్తూ ఒక మాట అన్నాడు, ఇంత స్వామిని ఇన్నాళ్ళు సేవించకుండా నా ఆయువు చాలా వ్యర్థం చేసుకున్నాను, ఏడుపు వచ్చిందిరా. ఇప్పుడు సేవిస్తున్నది సంతోషించాలిగా, కానీ మనిషికి ఉన్నటువంటి ఆయువు చాలా చిన్నది. ఆయువులో శివసేవ లేకుండా దుష్టమతాలు జోలికి వెళ్ళి స్వామిని సేవించకుండా ఇంతకాలం వృధా చేసుకున్నాను భోరుమని ఏడ్చాడు. ఆ ఏడుపుతో ఆ పాపాలన్నీ పోయి ఉంటాయి. అలా ఏడ్చి స్వామిని, ఇంత పాపాత్ముడైన నాకు కూడా నువ్వు నీ నృత్య భంగిమని దర్శింపజేసేవంటే నీ కారుణ్యం అంత గొప్పదయ్యా అని స్వామికి నమస్కారం చేసుకున్నాడు. అలా స్తుతిస్తూ అక్కడ బహుకాలం చిదంబరంలోనే ఉంటున్నాడు. ఆ చిదంబరంలో ఉంటూ అక్కడున్న క్షేత్రములు తత్పరిసరాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో మళ్ళీ శివాలయాలు ఉన్నాయి, అవి సేవిస్తూ ఆ సేవించడానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి చిదంబరం వస్తూ చిదంబరం ప్రధానంగా పెట్టుకుని అక్కడే ఉంటూ అలాగే తిరుక్కళిపాలై అనే చోటు ఉంది, అక్కడికి వెళ్ళి స్వామిని కీర్తించాడు. అక్కడ శివుడి పేరు అమృత ఘటేశ్వరుడు. చాలా విశేషమైన క్షేత్రం అమృత ఘటేశ్వరుడు అని, అంటే మహామృత్యుంజయ స్వరూపంతో అక్కడ ఉంటాడు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో శివుని ఆరాధన చేస్తూ షష్ఠిపూర్తులు మొదలు అక్కడ చేసుకుంటారండి, దీర్ఘాయు కలిగేటట్టు. అక్కడ శివుడు కాలసంహారమూర్తి అని కనబడుతుంటాడు. మార్కండేయుని రక్షిస్తూ యముణ్ణి కొడుతున్న శివుని విగ్రహం కూడా అక్కడ కనబడుతుంది. త్యాగరాజస్వామి క్షేత్రానికి వచ్చి కాలసంహార కరుణాకర కైవల్యప్రదయ కమనీయానన అనే అద్భుతమైన కీర్తన కూడా రచించారు. త్యాగరాజ శివకీర్తనలు చాలా ఉన్నాయి, అందులో అదొకటి. అలా కీర్తించాడు, అమృత ఘటేశ్వరుని స్తుతించాడు. అటు తర్వాత క్రమంగా అక్కడి నుంచి వస్తూ ఉంటే ఒళ్ళు పులకించిపోయింది. ఎందుకంటే జ్ఞాన సంబంధుడు పుట్టిన ఊరు కనబడిందని. ఇక్కడ చిదంబరానికి సమీపంలో ఉంటుంది శీర్గాళి. నిజంగా శివభక్తులైనటువంటి వారు ఆ నేలకు అడుగు పెడితే ఒళ్ళు పులకించిపోతుంది. ఆ శీర్గాళి వెళ్ళాడు. అక్కడ విశేషం ఏంటంటే లింగ రూపంలో మాత్రమే శివుడు ఉండకుండా పై చోటుకు వెళితే విగ్రహ రూపంలో కూడా కనబడతాడు అక్కడ. అలాంటి శీర్గాళి వెళ్ళినప్పుడు ఆ అడుగు పెడుతున్నందుకే ఒళ్ళు పులకించిపోయిందిట. ఎందుకంటే జ్ఞాన సంబంధుడి పేరు అప్పుడే ప్రసిద్ధి చెందిపోయింది. చాలా చిన్నవాడండి జ్ఞాన సంబంధుడు. వాగీశుడు పెద్దవాడు, వయస్సురీత్యా వాగీశుడు చాలా పెద్దవాడు, జ్ఞాన సంబంధుడు చిన్నవాడు. కానీ ఆయన దగ్గరికి వెళుతున్నాను అని ఆనందంతో వెళుతూ ఆయన గురించి అనుకుంటున్నాడు. ఏమనంటే వ్రాతలో లేనివి, గ్రంథస్థం కానివి ఆయన వేద సూక్తాలను
ద్రవిడ భాషలో గానం చేసిన మహాయోగి జ్ఞాన సంబంధుడు. ఒకటే మాట ఇక్కడ. అంటే ఆయన గానములు ఎలాంటివి అంటే వేద సూక్తములే. అవి వ్రాతలో ఇంతవరకు లేవు, గ్రంథస్థము కాలేదు. అలాంటి జ్ఞానాన్ని తమిళ భాషలో అలవోకగా పలికినటువంటి వేద సూక్తములనే గీతములుగా రచించిన మహానుభావుడు శివయోగి అయినటువంటి జ్ఞాన సంబంధుడు అని ఆ తిరుప్పకలూరు అని చెప్పబడుతున్న శీర్గాళిలోకి ప్రవేశించాడు. ఆయన వస్తున్నాడన్న వార్త జ్ఞాన సంబంధుడికి తెలియగానే ఒక్కసారి లేచి నిలబడి ఆయన కలుద్దామని బయలుదేరుతున్నాడు. ఈయన అయితే ఈయన భక్తుడే, ఆయన భక్తుడే, ఈయన ప్రసిద్ధుడే, ఆయన ప్రసిద్ధుడే. ఈయనొక్కడిని అక్కడికి వెళ్ళనివ్వరు. ఎవరిని? వాగీశుని. ఆయన వెనకాల భక్తులు కూడా ఆయనతో పాటు వస్తున్నారు. అలాగే ఈయనొక్కడిని ఎవరు వెళ్ళనివ్వరు. చిన్నవాడే కానీ వెనకాలందరూ పెద్ద పెద్దవాళ్ళు. వృద్ధా శిష్య గురుర్యువ అన్నట్లుగా ఆ పిల్లాడి వెంట ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరితో ఆయన వస్తున్నాడు, ఇటు ఈయన వస్తున్నాడు. ఈ రెండూ చూస్తుంటే ఎలా ఉన్నది అంటే కరుణ సాగరం ప్రేమ సాగరం కలిసినట్లున్నాయని వర్ణిస్తాడు ఇక్కడ. ఒకటి దయ, ఒకటి ప్రేమట. ఎవరిది ప్రేమ, ఎవరిది దయ? ప్రేమ యొక్క రూపమేగా దయ. మొత్తానికి ఆ విధంగా రెండు కలుసుకున్నట్లున్నాయి. అయితే ఆ వస్తు రెండు చేతులు చాచి వచ్చి జ్ఞాన సంబంధుని పాదాల మీద పడబోయాడు. ఎవరు? వాగీశుడు. వెంటనే వచ్చి భుజాలు పట్టుకుని పాదాల మీద పడనివ్వకుండా చేసి అప్పరే అని పిలిచాడు మహానుభావుడు జ్ఞాన సంబంధుడు. అప్పరే అని. అప్ప అంటే తండ్రి. ఆ అప్పర్ తండ్రి అని పిలిచేట. అంటే జ్ఞాన సంబంధుడి చేత తండ్రి అని పిలిపించుకున్నటువంటి మహానుభావుడు వాగీశుడు. అంతవరకు తిరునావక్కరసు ఈ పేర్లన్నీ పోయి అప్పర అని పేరు నిలిచిపోయింది. ఎందుకంటే జ్ఞాన సంబంధుడి పిలిచాడు ఆ పేరుతో, కానీ అప్పరే అని పిలిచాడు. ఈయనేమన్నా అంటే అడే అన్నాడు వెంట. అంటే నేను నీ దాసున్నయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అంత బాల్యంలోనే ఆ విద్య ఏమిటి? అందుకే ఆయన సుబ్రహ్మణ్యాంశ అంటారు. ఆదిశంకర భగవత్పాదుల వారే తవస్తన్యం మన్యే అనేటువంటి సౌందర్యలహరి శ్లోకంలో ద్రవిడి శిశురాస్వాద్య తవయత్ అనే మాటలో రాశారు. అమ్మా నీ స్తన్యపానం చేత ద్రవిడ శిశువు ఎంత గొప్ప కవి కాగలిగాడు అన్నారే, ఆ ద్రవిడ శిశు జ్ఞాన సంబంధుడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ శంకరులకు పూర్వం వాడే జ్ఞాన సంబంధుడు. అది శంకరుడు సౌందర్యలహరిలో రచించిన ద్రవిడ శిశువు ఆయన. కొంతమంది దీనికి అన్వయించాలని నానా యాతనా పడి చిన్నప్పుడు శంకరాచార్యులకి పాలు అమ్మవారు ఇచ్చారు అని కథ కూడా కల్పన చేశారు. పోనీ వాళ్ళ సంతోషం వాళ్ళది. ఆయన అమ్మవారి స్తన్యపానం చేసి ఉండొచ్చు. అమ్మవారు ఇచ్చిన జ్ఞానక్షీరం పుచ్చుకోకపోతే ఎవడు జ్ఞాని కాగలడండి? కనుక ఇచ్చింది అనుకుంటే తప్పేం లేదు. కానీ శంకరుల హృదయంలో ద్రవిడ శిశువు అంటే జ్ఞాన సంబంధుడే, ఇందులో సందేహము లేదు. అయితే కొంతమంది ఇంకో దూరం వెళ్ళి ద్రవిడ అంటే ద్రవీభూతమైన శిశువు. ద్రవీభూతం అంటే అబార్టెడ్ సన్. అంటే శివుడి యొక్క తేజస్సు గర్భంలోకి ప్రవేశించి శిశురూపం ధరించకుండా ద్రవీభూతమై వచ్చి రూపం స్వీకరించింది ఆయన కుమారస్వామి ద్రవిడ శిశువు అనే మాట చెప్పి, ఆ కుమారస్వామి మాతృస్తన్య క్షీరపానం అమ్మవారి స్తన్యం పానం చేశాడు కనుక జ్ఞానేయుడని అన్వయం చేశారు. అది బాగానే ఉంది. ఏమైనా జ్ఞాన సంబంధుడు అనేది సమంజసంగా మనకు కనబడుతోంది. జ్ఞాన సంబంధుడు సుబ్రహ్మణ్యాంశ సంభూతుడు, అందులో సందేహం ఏమీ లేదు. ఆ పుట్టుకే అలాంటిది. అంటే లోకక్షేమం కోసం భగవంతుడు ఆ విధంగా అనుగ్రహిస్తుంటాడు. అప్పుడు ఏర్పడిన దుర్మతాలను తొలగించడం కోసం ఏర్పడిన వాళ్ళు అప్పర్ పెద్దవాడు, తర్వాత వచ్చినటువంటి వాడు ఈయన. కానీ సమకాలికులు. అందుకే ఈయన అడియేనన్నాడు, నీలాంటి మహానుభావునికి నేను దాసున్నయ్యా అన్నాడు. మొత్తానికి ఇద్దరు పుణ్యాత్ములు, ఇద్దరు మహాభక్తులు కలియగానే అటున్న వాళ్ళకి ఇటున్న వాళ్ళకి ఆనందాశ్రువులు ఆగలేదండి. ఎందుకంటే సమకాలంలో ఉన్న ఇద్దరు మహాత్ముల్ని వాళ్ళు దర్శించగలిగే యోగం ఆ కాలం వాళ్ళకి దక్కింది కనుక వారు ఉభయంలో చూసాము అని ఆనందిస్తున్నారు. నిజానికి వారి గురించి చెప్తూ శిక్కులారు ఒకటి అంటాడు, పవిత్రమైన శైవ ధర్మానికి వీరిద్దరూ రెండు కళ్ళు అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పాడు. ఇక్కడి నుంచి వారిద్దరూ కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఎంత అద్భుతమో! వెళ్ళడం, క్షేత్రాన్ని చూడడం, ఈయన 10 గంటలు చెప్తే ఆయనకు 10 గంటలు చెప్పడం, ఇలా వెళుతూ ఉన్నారు. ఇక్కడ పైగా వాక్కులకు యువరాజు తిరునావక్కరసు అంటే వాక్కుకు యువరాజు. ఈయన యువరాజా రాజా? మహారాజే. కానీ యువరాజు అని చెప్పడంలో యువకుడుగా ఉన్నటువంటి రాజుని అర్థంలో మనం తీసుకోవాలి. ఆయన ఒకడైతే ఇటు ఉన్నటువంటి వాడు జ్ఞాన సంబంధుడు. వాక్కు జ్ఞానం నిజానికి రెండు ఒక్కటే. ఆ ఇద్దరూ కలిసి క్రమంగా వెళుతూ ముందుగా శీర్గాళిలో ఉన్న శివుని దర్శించారు. రా మా ఊరొచ్చాగా మా శివుని చూపిస్తానన్నట్టుగా జ్ఞాన సంబంధుడు తీసుకువెళ్ళాడు. అక్కడ స్వామిని తోణి అప్పర్ అని అంటారు. ఆయన్ని దర్శిస్తూ పదిగములతో స్తుతి చేశారు వారు ఉభయులు కూడా. అక్కడ ఇతను చెప్పిన పదిగాన్ని పారకండు మోడి అనేటువంటి పదిగం చెప్పాడు. ఈ పదిగంలో ప్రధానంగా
ఆది దంపతుల్ని స్తుతించడం కనబడుతుందండి. శివపార్వతులు ఉభయుల్ని కూడా ఈ పదిగంలో స్తుతిస్తాడు. ఎవరు? వాగీశుడు. స్తుతించమని చెప్తాడు, మా స్వామిపై నువ్వు స్తుతించు అనగానే ఆనందంగానే స్తుతించాడు. వారి స్నేహం చాలా వృద్ధి చెందింది. బహుకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆ శీర్గాళిలో చాలా కాలం ఉంటూ జ్ఞాన సంపదల ఆతిథ్యంతో ఉంటూ వారు ఉభయులు నిరంతరం భగవత్ చర్చ చేస్తూ గానములు చేస్తూ ఉంటే అది చూసిన వారి పండుగే పండుగ. అంత వైభవంగా జరుగుతుంది. అటు నుంచి క్రమంగా వారు ఉభయులు కలిసి కావేరీ తీరంలో ఉన్న ఒక్కొక్క క్షేత్రాన్ని చూద్దామని బయలుదేరండి. అందులో ఒక్కొక్క చేరుతూ చేరుతూ తిరుక్కాలక్ అనే క్షేత్రానికి వెళ్ళేటప్పటికల్లా ఇక్కడి నుంచి నువ్వు యాత్రకు వెళ్ళు, నేను మళ్ళీ శీర్గాళికి వెళ్తానని అక్కడి నుంచి ఆయన పంపించి వెనక్కి వచ్చాడు జ్ఞాన సంబంధుడు. ఇంకా అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. ఒంటరిగా బయలుదేరాడు, కానీ ఆయన ఒంటరిగా ఎవరు వెళ్ళనిస్తారు? భక్తులందరూ ఆయనతోనే ఉన్నారు. ఇలా వెళుతున్నప్పుడు పరియలూరు, పుంగూరు, నీడూరు, కురుక్కై, నెరియూరు, ననిపల్లి ఇలాంటి తీర్థములు దర్శిస్తూ క్రమంగా ఎన్ని క్షేత్రాలు పేర్లన్నీ రాసినందుకు చెప్పాలని కుతూహలం నాకు ఉన్నది. పైగా తమిళంలో ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ పేర్లతోనూ ఉన్నాయి అవి. మైలాడుత్తురై, తిరుత్తి, వెల్వి కూడా ఇవన్నీ చూస్తూ అవధుత్తంతురై అనే క్షేత్రానికి చేరుకుని అక్కడ ఒక 10గా ఆయన రచించాడు. ఇక్కడ ఆయన రచించిన ఛందస్సుల గురించి చెప్తూ నెరిశై, విరత్తమ ఇలాంటి వృత్తాల్లో రచించాడు అని చెప్పాడు. అంటే ఎన్ని వృత్తాలు ఉన్నాయో రచనలో ఒక్కొక్క దాని గమనం ఒక్కొక్కలాగా ఉంటుంది. అలా గానం చేస్తూ వెళుతూ ఉండగా మరొక చోటుకు వచ్చేటప్పటికల్లా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించినప్పుడు ఒక మాట అన్నాడు. అది తిరుశక్తి ముట్రం అనే క్షేత్రం. స్వామి, నువ్వు నాకు ఎవరి చేతో కనబడి ముద్రలు ఏం చేశావు, కానీ నువ్వు కనబడి దీక్షిస్తే బాగుంటుంది కదా స్వామి. నువ్వు దీక్షిచ్చావని నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడప్పుడు సుందరారికి దీక్షిచ్చావు, నాకు అలా ఇస్తావా అని తల వంచి నమస్కరిస్తూ ఉంటే స్వామి 2 పాదాలు తలపై పెట్టాడు పరమేశ్వరుడు. ఇంకేం కావాలండి? శిరస్థానంలో గురుపాదుకుల్ని ధ్యానం చేసి శివుణ్ణి పొందాలట. శివుడే గురువై తన పాదాలు పెట్టాడు. ఇంకేం కావాలి? దానితో ఒళ్ళు పులకించిపోయి దీనితో అతని స్థితి ఇంకా ఎదిగిపోయింది. ఆనందపరసుడి కొంతకాలం అక్కడుంటూ స్వామిని పదిగములతో కీర్తిస్తూ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. అక్కడి నుంచి కరహావూరు, తిరువాయూర్, తిరుప్పాలుత్తరై ఇలాంటివన్నీ చూస్తూ స్వామిని కీర్తిస్తూ ఉండగా తింగళూరును కూరికి చేరాడు. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే అది ఎంతవరకు ఆ క్షేత్రానికి వెళ్ళేది ఇది మొదలు. అక్కడ కొన్ని దుకాణాలు వంటి ఉన్నాయి. అన్ని చోట్ల కూడాను వాగీశ శరణం మమ అని మంత్రం కనబడుతుంది. అంటే ఈయన భక్తులు అక్కడ ఉన్నారు ఊళ్ళో. ఈయనకు ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడు ఊరికే రాలేదు, నన్ను ఎలా అనుకుంటున్నారేంటి వాగీశ శరణం మమ అని. ఆ ఊళ్ళో అందరూ పాటలు ఈయన రచించడమే పాడుకుంటున్నారు. అలా ఇన్ని పాటలు ఎలా వెళ్ళాయంటే ఊళ్ళో ఒక మహాభక్తుడు ఉన్నాడయ్యా, వాగీశుడి యొక్క భక్తుడు. ఆయన ఎప్పుడు వాగీశ శరణమ్మమ్మ, వాగీశ శరణమ్మమ్మ అంటాడు. అతడు శివభక్తుడు కాదు, శివభక్త భక్తుడు. అంటే శివభక్తుడు కాడన్నందుకు మన్నించాలి. శివుడి వల్లే శివభక్తుడికి భక్తుడయ్యాడు. అందుకే ఆయన పాటలే శరణ్యంగా పాడుతూ ఆ పాటలే పాడుకుంటూ ఆయన్నే స్తుతిస్తున్న ఒక విప్రోత్తముడు అక్కడున్నాడు. ఆయన పేరు అప్పూది. అయితే సంస్కృతంలో అద్భుతి అని పేరు చెప్పారు అతనికి. అద్భుతి. అతడు గొప్ప వాగీశ భక్తుడు. సరిగ్గా ఆయన గురించి దొరికిన ఆశ్చర్యపోయి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన అప్పుడే స్నానం అవన్నీ ముగించుకొని వచ్చి వాగీశ శరణం మమ అని జపం చేసుకుని వస్తున్నాడు. గోడల మీద అంతా కూడా వాగీశ శరణం మమ ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా వాగీశ శరణం మమ అని అంటున్నట్ట. ఇది భక్తుడి పేరు భగవంతుడి పేరు ఒకటే అయిపోయింది. ఎందుకంటే సర్వవాక్కులకి ఈశ్వరుడు పరమేశ్వరుడేగా. వాక్కులన్నీ ఆయన డమరుకనాదం నుంచి వచ్చినప్పుడు వాక్కులకు ప్రభు పరమేశ్వరుడే. అందుకే వాగీశ శరణం మమ అని భక్త మంత్రం భగవన్ మంత్రం కూడా అయిపోయింది. కానీ హృదయంలో మాత్రం వాగీశ్వరుడి మూర్తి అలాగే ఉన్నది. భస్మము రుద్రాక్షలు ధరించి అపార పట్టుకుని నెత్తిపై కూడా రుద్రాక్ష మాల దాల్చి ఉన్నటువంటి అప్పరమూర్తి మనస్సులో పెట్టుకుని వాగీశ శరణం మమ అంటున్నాడు. ఆవేశంతో నేను వెళ్ళగానే ఆశ్చర్యపోయి చూశాడు. నా వాగీశుడు ఇలా కనబడుతున్నాడు, నేను ఆయన్నే అనుకోవడం వల్ల భ్రమ చెందట్లేదు కదా అనుకుంటే, స్వామి మీరెవరన్నాడు లోక నిర్ధారణ కోసం. ఇవన్నీ రాసేవే, అతన్ని నేనన్నాడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి అశ్రువులు రాలుతూ ఉంటే అప్పూది ఆయన పాదాల మీద పడిపోయి ఆనందంతో నోట మాట రాలేదు. కొంతసేపు గొంతు పెగల్చుకొని ఆనందపరసుడే, నేను కొలుచుకుంటున్న దైవం నన్ను వెతుకుతూ వచ్చాడు కదా అని ఆనందపరసుడే లోపలికి రప్పించాడండి. ఇక్కడ ఇంకా భార్యను తొందర పెట్టాడు. వచ్చినవాడు మహానుభావుడని వెంటనే విందు ఏర్పాటు చేయాలనికి అనగానే వాడన్నీ వాగీశునికి వండుతున్నాడు, శివునికి వండుతున్నట్టు భావించింది. ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటే అబ్బాయి అక్కడ ఉంటే, నాయన నువ్వు వెళ్ళి పెరట్లో అరిటాకు కూసుకురా అని చెప్పారు.
వెంటనే అరిటాకు కోయడానికి ఒక ఎత్తు ఎక్కి అరిటాకు కోస్తుంటే సర్పం కాటు వేసింది ఆ పిల్లవాడికి. అతను మరణించాడు. వెంటనే తల్లి తండ్రి ఇద్దరు చూశారు, ఏం చేయాలి? రాక వచ్చినటువంటి మహానుభావుడు తిరిగి వెళ్ళిపోతే ఎలాగ మనకి భోజనం చేయకుండా? ఆయన భోజనం పెట్టేమని భాగ్యం మనకు దక్కకుండా పోతుందే. ఒక పని చేద్దాం, ఇది ఎవరికి చెప్పకుండా ఇక్కడ పెట్టేసి అతను భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఇతనికి ఊర్ధ్వదైహిక క్రియలు చేద్దాం అని నిర్ణయించుకున్నారు. అది అరిటాకుల్లో అతన్ని కప్పేసి ఆ మృతదేహాన్ని ఈ లోపలికి వచ్చినప్పుడు, మీ అబ్బాయి ఉన్నాడని ఇందాక చూసినట్టు గుర్తు, గృహస్థు శిశువు కూడా వచ్చి ఇక్కడ నాతో కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఇక్కడ వెంటనే నీళ్ళు అములుతున్నాడు. ఏం పిల్లాడేడి అన్నాడు. ఇక్కడ అంత మా వాగీశుని ముందు అబద్ధం ఆడలేక ఉన్న విషయం చెప్పారు. అయ్యయ్యో, ఇంత దుఃఖాన్ని దిగమింగుకుని కూడా మీరు నాకు భోజనం పెట్టాలనుకుంటూ ఉంటే మీ శివభక్తి ఎంత గొప్పదో అని మహానుభావుడు నమస్కారం చేశాడు. ఎందుకంటే పుత్రమరణం కంటే తల్లికి దుఃఖం మరొకటి ఉంటుందా? అలాంటి మరణ బాధను కూడా తొక్కిపట్టి చేసింది అంటే పుత్రుడి కంటే ప్రేమించే వస్తువు ఒకటి ఉందన్నమాట. ఆ వస్తువు అందరిలో ఆత్మరూపుడైన పరమేశ్వరుడే. అందుకు ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ అని చెప్తున్న బృహదారణ్యకోపనిషత్తుల మాత్రం గుర్తించుకోవాలి. సంపదల కంటే, తన వారి కంటే పుత్రాత్ విత్తాత్ ప్రియమైన వస్తువు ఒకటి ఉందయ్యా. అదేంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషద్వాక్యం. అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఆత్మ. పుత్రుడి కంటే, అన్నిటికంటే. లేదండి వాళ్ళే నాకు ముఖ్యం, వాళ్ళు బాగుంటే నాకు ఆనందం కలుగుతుంది. ఎవరికి ఆనందం? నాకు. అందుకే నువ్వే అసలు నీకు ఇష్టమైన వాడు నువ్వే. ఆ ఆత్మరూపుడై ఉన్నవాడు ఈశ్వరుడు కనుక ఆయన విషయం వచ్చేప్పటికల్లా పుత్రాత్ అధిక. ఇది తెలిస్తే మన సరిగ్గా భాగవతంలో కృష్ణ కథలో తమ పుత్రుడి కంటే కృష్ణునే ప్రేమించినటువంటి గోపకాంతలు గోపకల యొక్క భక్తి గుర్తొస్తుంది. అక్కడ సుఖయోగింద్రుడు చెప్తాడు, ఎందుకయ్యా వాళ్ళకి తమ అనుకున్న వాటి కంటే భగవంతుని మీద అంత ప్రేమ ఎందుకు అంటే, అసలు ఆత్మరూపుడే గనక అతని మీదే ప్రేమ ఉంటుందయ్యా అని సుఖయోగింద్రుడు చెప్పిన మాటే ఇక్కడ కూడా గమనించవలసిన అవసరం ఇక్కడ. అందుకే అంత ప్రేమ, ఆ భక్తికి మించిన భక్తి ఉంటుందా చెప్పండి? వెంటనే గుండెలు బాధ వేసుకుని ఆడవడం కాకుండా, ఈయనెవడో అడుగు పెట్టాడు సెల్లాగా మా పిల్లాడు పోయాడు అనకుండా. ఎందుకంటే మనుషుల భక్తి అంతా ఏంటంటే అన్నీ అనుకూలిస్తున్నంతసేపు కొంచెం తేడా వస్తే మొదట పక్కకు తోసేది భగవంతుడిని. అవునా లేదా? కాస్త పనుల్లో బిజీ అయిపోతే మనం తగ్గించేది తీసేసేది దేవుడి పూజనే, భోజనం తగ్గదు. అవునా లేదా? దీనికే ముందు తొందరగా ముందు ఎడిట్ చేసి తగ్గించుకునేది కనబడేది అదొక్కటే. కొంచెం కష్టం కలిగితే ఇంత పూజలు చేశాను రోజు ఏం చేశాడు దేవుడు అని ఆయన మీదే వదిలేయడానికి కూడా సిద్ధమే. ఇలాంటి స్థితిలో ఉన్నవారికి అసలు భక్తి అంటే ఏంటో చూపిస్తున్నారు చూడండి. పుత్రమరణానికి కూడా చలించకుండా ఆ వాగీశ్వరుడికి భోజనం పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ సత్యం పలికారు. వెంటనే వాగీశ్వరుడు అయ్యయ్యో అని ఉన్నపాటను వెళ్ళి భస్మం చేత్తో తీసుకుని ఒక పదిగం పాడి విభూదిని పెట్టాడండి పిల్లవాడికి. లేచి కూర్చున్నాడు పిల్లవాడు అక్కడ. అది శివుని యొక్క మహిమ, మృత్యుంజయుని యొక్క మహిమను ఆ విధంగా చూపించాడు. ఇలాగా ఆ భక్తుడిని అనుగ్రహించి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ అనేక మంది వేద పండితుల తోడుగా తిరుప్పళం అనే చోటుకు వచ్చి అక్కడ పదిగాన్ని గానం చేశాడు. అక్కడి నుంచి క్రమంగా తిరునల్లూరు చేరి మళ్ళీ తిరువారూరు చేరుకున్నాడు. ఆ తిరువారూరులో పంచనదీశ్వరుని సేవించుకుంటున్నాడు. అక్కడికి వచ్చేటప్పటికల్లా నువ్వు అందరినీ ఖండించేవని విన్నావు, మా మతాన్ని ఖండిస్తావా చూస్తావని కొంతమంది అన్యమతస్థులు వచ్చారు. అంటే అప్పుడే రకరకాల శాఖలుగా వ్యాపించిపోయి ఉన్నాయి ఇక్కడ. మనం అనుకుంటాం బయట చూస్తే అది ఒకటే మతం, అక్కడే భేదాలు లేవని. అక్కడ 1,00,000 భేదాలు ఉంటాయి. వాడు వెళ్ళిన ప్రార్థనా మందిరానికి అదే మతానికి చెందిన ఇంకోటి వెళ్ళడు, వాడికి వేరే ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ ఇన్ని భేదాలు ఉన్నాయని తెలియక భేదాలన్నీ మన మతంలోనూ ఉన్నాయని వాళ్ళు చెప్పడం, మనం వెర్రి బాగుల్లో వాళ్ళని నమ్మడం. కానీ అనేక చోట్ల వాళ్ళే కొట్టుకుంటున్నారని మనకు తెలియదు ఇక్కడ. అలాంటి శాఖలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు అందులో ఉంటే సౌగతులు ఇత్యాది తాంత్రికులు ఇత్యాదులు అందరూ కలిసి ఆయనతో వాదనలోకి దిగేట. వాళ్ళందరినీ సులభంగా ఆయన జయించాడు. దీనితో విజయం ఇంకా పెరుగుతుంది, శివానుగ్రహం వల్ల జరుగుతున్న విషయం. అయితే తిరువారూరు ఈయన అప్పుడు వెళ్ళిపోయిన వాడు ఇన్నాళ్ళకు వచ్చారండి. తిరువారూరు చూడ్డానికి వచ్చాడు. అంటే దుష్ట సంఘం చేరి పాడైపోయిన నన్ను అక్కడి నుంచి బయటికి లాగే అనుగ్రహించినటువంటి ఈ వాల్మీకనాథుడికి నమస్కారము అని పదిగం పాడాడు. అక్కడి నుంచి అక్కడ తాండకము అని ఒక ఛందస్సుతో కొన్ని కృతులు రచించాడు ఆయన. అందులో కొండలే కురుతై నినయిండు అనేటువంటి ఒక గానంతో
క్రమంగా మూలస్థానంలో శివుని కూడా కీర్తించాడు ఆయన. ఇలా చెప్తూ ఒక మాట అంటాడు ఆయన త్యాగరాజేశ్వర స్వామిని చూస్తూ, నీ అంత దౌర్భాగ్యం నాది, చేతికి అందిన అందమైన అమృతపు ఫలాన్ని పక్కన పారేసి వగరు చేదు విషపు కాయల్ని పట్టుకున్నట్లుగా సనాతన ధర్మం లాంటి అమృత ఫలాన్ని విడిచిపెట్టి వగరు చేదు కాయలు లాంటి దుర్మతాల వైపు వెళ్ళేనే అని బాధపడ్డట. ఈ పదిగం ప్రస్తుతం పాడుకోవలసిన పదిగం, సనాతన ధర్మం గొప్పతనం చెప్పేటువంటి గొప్ప పదిగం అండి. అలా సేవిస్తూ ఆనందపరసుడై కన్నీరు ఒలికి వక్షస్థలం మీద పడుతూ ఉండగా మధురమైన గీతాలు పాడుతూ దృష్టి మాత్రం శివుని పాదాల మీదే పెట్టినటువంటి మహానుభావుడు.